హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సెప్టెంబర్ 2లోగా డిఎస్సి తుదికి. డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ 2 నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమ్మతమైంది. ప్రాథమిక కీని వెల్లడించి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులోగా తుదికి ఇవ్వాలని భావించారు. ఆలోగా వీలు కాకుంటే 1-2 రోజులు ఆలస్యం కావచ్చని మొత్తానికి సెప్టెంబర్ 2 నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరువాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టులు విడుదల చేస్తారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. డిఈఓలు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. క్రీడా కోటా కింద దరఖాస్తు చేసిన వారు సెప్టెంబర్ 2 వరకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న ఆధారాలతో కూడిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎంపిక జాబితా వెల్లడి. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, బి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. భూగర్భ జల శాఖలో నాన్ గెజిటెడ్ పోస్టులకు మెరిట్ జాబితాల అభ్యర్థులకు ఈ నెల 31న టీజీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 30-31 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. నీటిపారుదల శాఖ ఏఈఈ నియామకాలకు ధ్రువపత్రాల పరిశీలన. టీజీపీఎస్సీ రాత పరీక్ష ద్వారా ఇటీవల ఎంపికై నీటిపారుదల శాఖ కేటాయించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఈ నెల 31వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈఎన్సీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న సివిల్ వాళ్ళకి, సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం ఎలక్ట్రికలు, మధ్యాహ్నం అగ్రికల్చరు, 3న మల్టీ జోన్ సంబంధించి సివిల్ ఇంజనీర్ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని వివరించారు. అభ్యర్థులు ఇరిగేషన్ శాఖ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో లాగిన్ అయి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.